గుడ్ న్యూస్, హైదరాబాద్ లో అతి తక్కువ ధరకే విల్లా ఏపీఆర్ ప్రాజెక్ట్స్, క్రియేటింగ్ పర్ఫెక్షన్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనం వైజయంతి మూవీస్లో ఉన్నాం. వైజయంతి మూవీస్ అంటే పెద్ద సినిమాలకి, పెద్ద స్టార్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. 1974లో అశ్విని దత్ గారు ఓ సీత కథ, కె విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్న అశ్విని దత్ గారు 1975లో ఎదురులేని మనిషితో ఇప్పటికి 2023 అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో ఎదురులేని మనిషిగా ఒక మంచి ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఒకసారి అశ్విని దత్ గారు తీసిన సినిమాలో అట్ ది సేమ్ టైం అశ్విని దత్ గారు బిగ్గెస్ట్ హిట్స్ ఏంటి ఆయన కెరీర్లో, అండ్ ఆయన ఆఫీస్కి వచ్చాం. ఇది అశ్విని దత్ గారి ఆఫీస్ అండ్ వైజయంతి మూవీస్ ఆఫీస్. ఒకసారి వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఆయన తీసిన సినిమాలు ఎలాంటివి అనేది. ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు ఆ టైంలో. ఎందుకంటే దత్ గారు సినిమా రిలీజ్ అవుతుందంటే బాక్స్ ఆఫీస్కి పండగ అని చెప్పుకోవచ్చు. ఒక అభిరుచి గల ప్రొడ్యూసర్ అండ్ చాలా టాలెంట్ ఉన్నప్పటికి కూడా ఫస్ట్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గానే ఉండి దానిలో ఉన్న మెలకువలు తెలుసుకొని 1975లో తన కెరీర్ స్టార్ట్ చేస్తే తిప్పి కొడితే 2023 ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ ఎవరు అంటే ప్రొడ్యూసర్కి నిర్వచనం ఏంటి అంటే దత్ గారి పేరే చెప్తారు. ఒకసారి దత్ గారు తీసిన సినిమాలు అండ్ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి చాలామందికి కూడా అసలు సినిమాలు ఎలా తీసేవాళ్ళు, ఒక ప్రొడ్యూసర్ ఎంత కష్టపడి తీసేవాళ్ళు, ఎలాంటి హిట్స్ తీసేవాళ్ళు అర్థమవుతుంది అనమాట. ఇలాంటి సినిమాలు ఇప్పుడున్న జనరేషన్కి ఒకసారి చూపించగలిగితే మనం ఒకసారి పైకి వెళ్దాం. పైనుంచి ఇక్కడి నుంచి ప్లాన్ చేస్తే అర్థమవుతుంది ఆయన తీసిన సినిమాలు కూడా. ప్లీజ్ ఎప్పుడు మనం ఎంత క్లియరెన్స్ చేద్దామన్నా కానీ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వైజయంతిలో ఎప్పటికప్పుడు చాలా బిజీగా వర్క్ జరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ కనపడుతున్నారు మనకు తేజు పిఆర్ఓ గారు కూడా చాలా బిజీగా ఉన్నారు ప్రజెంట్. ఒకసారి చూస్తే అక్కడి నుంచి సినిమాలు అర్థమవుతుంది మీకు ఎలాంటి సినిమాలు తీశారు దత్ గారు ఆ రోజుల్లో. పెళ్లి సందడి కానీ, రాజకుమారుడు, గంగోత్రి, బాలు, శుభలగ్నం, యుగపురుషుడు, ఇంద్ర, అశ్వమేధం, ఎదురులేని మనిషి, ఆఖరి పోరాటం, అగ్నిపర్వతం, బ్రహ్మరుద్రులు, జగదేకులుడు, అతిలోక సుందరి, చూడాలని ఉంది, గోవింద గోవింద అండ్ మహానటి, జాతి రత్నాలు అండ్ శుభలగ్నం, చిరుత. ఎందుకంటే ఏ స్టార్ హీరో కొడుకునైనా కానీ దత్ గారు ఇంట్రడ్యూస్ చేస్తే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అండ్ పెద్ద స్టార్ అవుతారని ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది. చూస్తే మనకి చిరంజీవి గారు అబ్బాయి కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఆయనే ఇంట్రడ్యూస్ చేశారు. ఆ టైంలో అందరు స్టార్స్తో వర్క్ చేసిన వన్ అండ్ ఓన్లీ ప్రొడ్యూసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు పెద్ద సినిమాలకి, పెద్ద స్టార్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉంది అంటే అది వైజయంతి మూవీస్ అనే చెప్తారు. అంటే కష్టపడి అంచెలుగా ఎదుర్కొంటూ సినిమా మీద అభిరుచితో, సినిమా మీద ఉన్న ప్యాషన్తో వైజయంతి మూవీస్ని స్థాపించడమే కాకుండా వైజయంతి మూవీస్లో చాలా బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చారనమాట. ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనే పదానికి అర్థమే లేదనమాట దత్ గారికి. అలా చూసుకుంటే ఇంకా చాలా పిక్చర్స్ ఉంటాయి ఆయనవి. అండ్ చాలామంది చెప్తుంటారు, ఇక్కడ రాశారు కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు, దేవుడు ప్రత్యేకంగా ఎక్కడా లేడు, మనం చేసే పనిలోనే ఉన్నాడు అని. ఎగ్జాక్ట్లీ మనం చేసే పనిలోనే ఉంటారు దేవుడు. అండ్ కొన్ని సినిమాలు అయితే దత్ గారివి, ఇక్కడ నందమూరి తారక రావు గారి క్యాప్షన్ ఉంది, శ్రీకృష్ణుడి మెడలో ఎప్పటికీ వాడిపోకుండా నిరంతరం పరిమళాలను వెదజల్లే పూలదండ వైజయంతి మాల, ఇకపై ఈ సంస్థ పేరు వైజయంతి మూవీస్ అని నామకరణం చేస్తున్నాను అని నందమూరి తారక రామారావు గారు ఈ వైజయంతి మూవీస్ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట 1975 ఐ థింక్. అండ్ ఫస్ట్ ఓ సీత కథలో కె విశ్వనాథ్ దగ్గర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు అశ్విని దత్ గారు. ఆ తర్వాత 1975లో స్టార్ట్ చేసిన ఆయన కెరీర్ ఎక్కడ డ్రాప్ అవ్వలేదు అనమాట. అండ్ ఇప్పటికి కూడా వాళ్ళ కూతుర్లు దాన్ని విజయవంతంగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళ సత్తా ఉంది స్వప్న గారికి కానీ, ప్రియ గారికి కానీ. అండ్ దత్ గారు తీసిన కొన్ని సినిమాల షీల్డ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, మీకు అర్థమవుతుంది. ఒకసారి చూస్తే దేవదాస్, పెళ్లి సందడి అండ్ మిస్సమ్మ, ఇవన్నీ కూడా మనం మర్చిపోలేని పిక్చర్స్ ఎప్పటికి కూడా. అండ్ ఎన్టీఆర్ గారితో మంచి కాంబినేషన్స్ ఉన్నాయి దత్ గారికి. అంటే దత్ గారు ఒక సినిమాని జస్ట్ లైన్ చూసి క్యాల్కులేట్ చేయగలరు, ఈ సినిమా థియేటర్లో ఎంతవరకు హిట్ అవుతుంది అండ్ ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, ఆ సత్తా ఉన్న ఒక ప్రొడ్యూసర్ అని చెప్పుకోవచ్చు. వైజయంతి వెనక ఉన్నప్పటికి కూడా ముందుండి
మంచి చెడు అండ్ సినిమా ఎలా జరగాలి, ఎంతవరకు ఖర్చు పెట్టాలి, బడ్జెట్ ఎంతవరకు వెళ్తే ప్రొడ్యూసర్స్ సేఫ్ ఉంటారు, ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసి స్క్రీన్ మీద సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయగల ఒక ప్రొడ్యూసర్ అని చెప్పుకోవచ్చు. ఎస్, ఇవన్నీ కూడా ఆల్రెడీ చూపించాం మనకి. అండ్ ఇక్కడ కూడా కొన్ని మీకు కనిపిస్తున్నాయి ఆయన మూవీస్కి సంబంధించిన షీల్డ్స్ అన్నీ కూడా. ఐ థింక్ దిస్ ఇస్ పునీత్ రాజ్ కుమార్. రీసెంట్గా కర్ణాటక రత్న అవార్డ్స్ వచ్చినప్పుడు కూడా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి పర్సన్కి పంపారు. అండ్ మహానటి చెప్పనక్కర్లేదు, ఇండస్ట్రీ ఆల్ టైమ్ హిట్ అనమాట. కీర్తి సురేష్ గారికి కావచ్చు. అండ్ ఇలాంటి ఒక సినిమా మళ్ళీ రాలేదు, చేయలేరు కూడా ఎవరు. అలాంటి ఒక మంచి సినిమాని నిర్మించి మళ్ళీ ఆ తరం నటులు ఎలా బతికారో కూడా చూపించింది వైజయంతి. మళ్ళీ పురోవైభవం తీసుకొచ్చిన ఒక సినిమా అని చెప్పుకోవచ్చు నాగశ్విన్ గారికి కానీ. అండ్ ప్రియాంక దత్ గారు అండ్ స్వప్న దత్ గారు ఇద్దరు కూడా దత్ గారి కూతుర్లు. ప్రజెంట్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు వైజయంతి మూవీస్ని కూడా. సో ఇక్కడ మనకి జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవి గారు ఈ లుక్తో కనిపిస్తున్నారు కదా, మానవ ఆ లుక్ అనమాట. సో ఇది అలానే లామినేట్ చేసుకొని అలానే పెట్టుకున్నారు ఆఫీస్లో కూడా, ఆ గుర్తుగా కూడా ఆయన. అంటే వెళ్ళిన ప్రతి చోట ఒక మంచి కొటేషన్ ఉంది, మనిషికి వాల్యూ ఎంత ఇస్తారో అర్థమవుతుంది ఆయన. సో ఇక్కడ కొన్ని కొటేషన్స్ కావచ్చు, ప్రతి చోట ఒక వాళ్ళలో ఒక కొటేషన్ అయితే తప్పకుండా ఉంది ఇక్కడ. అది రామానాయుడు గారి కొటేషన్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు గెట్ సంథింగ్ డన్, డోంట్ కంప్లైంట్, డూ ఇట్ యువర్ సెల్ఫ్. డాక్టర్ రామానాయుడు గారు ఇచ్చారనమాట. ఎస్, ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు కూడా సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అంటే తెలుగులో మనకి తప్పనిసరిగా వైజయంతి మూవీస్ అనే చెప్తారు. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ ఆ సినిమాలు చూస్తే ఒక్కసారి పైనుంచి కిందకి ప్యాన్ చేస్తే, అలానే ఇప్పుడు ఒకసారి ఈ రూమ్లోకి వెళ్తే అర్థమవుతుంది. ఎస్, మహానటి, జాతి రత్నాలు అండ్ అన్ని మంచి శకనములే. అర్థమవుతుంది కదా, సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అంటే వైజయంతి మూవీస్ పేరే చెప్తారు ఎవరైనా కానీ. అశ్విని దత్ గారి దగ్గర నుంచి ప్రియా దత్ గారు అండ్ స్వప్న దత్ గారు ఈ సంస్థని ఎలా నడుపుతున్నారో, ఎలాంటి మంచి సినిమాలు తీస్తున్నారో, ఎలాంటి మంచి హీరోయిన్స్ని పెడుతున్నారో అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఈ సినిమా ప్రమోషన్స్కి వచ్చాను కాబట్టి వైజయంతి మూవీస్లో కొన్ని సినిమాలను ఇప్పుడున్న జనరేషన్కి అర్థం అవ్వాలని తీశాను. ఎస్, లెట్స్ స్టార్ట్ ద ప్రమోషన్. అన్ని మంచి శకనములే.